ఏలియా దగ్గర పరిచయం చేసినటువంటి వారు ఎవరండి? ఎలీషా. ఎలీషా ఎలీషా ఏలియా దగ్గర పరిచయం చేసి ఆయనకున్నటువంటి ఆత్మలో రెండంత ఆత్మను పొందుకున్నాడు ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి వారు గేహజీ. మరి ఏలియా దగ్గర పరిచయం చేసి ఎలీషా రెండంతల అనుభవాన్ని పొందుకుంటే గేహజీ ఎన్నంతల ఆత్మను పొందుకోవాలి? నాకంత పరిచయం పొందుకోవాలి. కానీ గేహజీ తన జీవితంలో బంగారానికి బట్టలు ఆశపడి ఆ పరిచయం పోగొట్టేస్తున్నాడు. వ్యాధులు తెచ్చిపెట్టుకున్నాడు. గేహజీ జీవితంలో షోయర్ ఏంటో తెలుసా? బంగారం. ఆ కాలం పౌలు దీనిని ప్రవచించే దేశానికి ఇస్తానయ్యా, నీవు యోధుడివి, నీవు యుద్ధశూరుడివి, లే నీ సైన్యంలో నడువు అని ఆకాన్ని పిలిస్తే సేనా వస్త్రం కోసం, వెండి కోసం, బంగారం కోసం ఆ పౌలు దీనిని ప్రవచించే దేశంలో చేరలేకపోయాడు. ఆకాన తన కుటుంబాలంతటికీ నాశనం తెచ్చుకోండి. ఆఖరి జీవితంలో షోయరేంటో తెలుసా? సీనారు వస్త్రం. సీనారు వస్త్రం. ప్రియమైనటువంటి సహోదరుడా, ఏ చిన్నదాన్ని చూస్తున్నావో అనిశ్చిత్వానికి దూరం అయిపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు పని చేసే చోట, నీవు నివసించే చోట నీకేదో మంచి జరుగుతుందని, తాత్కాలికంగా ఎవడో సాయం చేస్తాడని నీ ఒళ్ళు అడిగించి వాడుకున్నటువంటి ప్రతి అవసరతలను తీర్చి దేవుడు నీకు ఇచ్చే మహిమను పొందుకోలేకపోతున్నావేమో. పరిశుద్ధాత్మదేవుని ప్రత్యక్షతని మాట్లాడుతున్నట్టు మాట. నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోతున్నావో జ్ఞాపకం చేసుకో. నీకు దేవుడు ఇవ్వాలనుకున్నదంటే పర్వతాలు ఇవ్వాలమ్మా. ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండాలి.